హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కింగ్ నాగార్జున ప్రిన్స్ మహేష్ బాబు మీద కోపంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు. ఆ విషయం ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. కింగ్ నాగార్జున గారు ప్రిన్స్ మహేష్ బాబు గారి పైన కోపంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అసలు ఈ విషయం పైన మీ విశ్లేషణ ఏంటి సార్? యాక్చువల్గా ఇది సోషల్ మీడియాలో నిన్న ఇవాళ బాగా కనిపిస్తుంది. నాగార్జున మహేష్ బాబుని చూస్తే కోపంగా ఉంటారు, ఎక్కడైనా కనిపిస్తే ముభావంగా మాట్లాడుకుంటారు, నాగార్జున మహేష్ బాబుని పలకరించడని అది రకరకాలుగా వార్తలు, ఊహాగానాలు అవన్నీ కూడా గ్యాసిప్స్గానే చూడాలి ఇవి. కాకపోతే ఏంటంటే కొన్ని వెబ్సైట్లలో, సోషల్ ప్లాట్ఫామ్లో తరచూ కనిపిస్తున్నప్పుడు అది కొంచెం అసలు ఏంటి ఇంతకు మించి ఇంకా మనం దాన్ని అక్కడితో కట్టడి చేయకుంటే ఇంకొచ్చే వార్తలు కూడా వస్తాయి. అంటే రేపొద్దున కనపడగానే ఒకరినొకరు కొట్టుకున్నారని కూడా రాసుకుంటారు. సో దాన్ని నిజమాబద్ధం అనేది మనం బాధ్యత కలిగినటువంటి జర్నలిజంలో దాన్ని ఖండించడము, దాన్ని క్లారిటీ ఇవ్వడంలో మంచి ఉద్దేశం కూడా ఉంటుంది. మరి ఇది డిబేట్ అంశమా కాదనేది సెకండరీ క్వశ్చన్. ఎందుకు మనం చర్చిస్తున్నామంటే అది ఇద్దరితో ఆగిపోతే రేపు పొద్దున దాన్ని ఎంతకన్నా అంటే బేస్ వార్తలు ఏంటంటే అక్కడ ఏదో జరిగిందట అంటాడు, రెండో మూడో రోజు చూస్తే అది ఏదో జరిగిపోయింది, మొత్తం మీద గొడవలు అయిపోయినట్టుగా పుకార్లు పట్టుకొస్తాయి. కాబట్టి మొదట్లోనే అలాంటి వార్తను కొంచెం ఖండించి దాంట్లో నిజమా అబద్ధమా ఎంతవరకు అక్యురేటీ ఉంది అనేది మనం చెప్పగలిగితే కొంచెం బాధ్యతగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఒకసారి చర్చించే అంశంగా తీసుకుందాం. మహేష్ బాబుకు నాగార్జున మీద ఏం కోపం లేదా, లేదా నాగార్జునకు మహేష్ బాబు మీద కోపం లేదా, ఎందుకు ఎవరి మీద అసలు ఎవరి మీద కోపం ఉంది అనేది ఇక్కడ వాళ్ళు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే రాజకీయ నాయకులు వేరువేరు పార్టీ నాయకుల కార్యకర్తలు కొట్టుకుంటుంటారు, కానీ ఆ రాజకీయ నాయకులు అసలు పెద్దవాళ్ళు మాత్రం కలిసి వేదికలు పంచుకుంటారు, కలిసి విందులు వినోదాలు వియ్యాలు కూడా అంటే ఒకళ్ళు పిల్లనిచ్చుకోవడం పిల్లని చేసుకుంటారు, ఇద్దరు కలిసి వ్యాపార భాగస్వామ్యం చేస్తుంటారు. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వీళ్ళ కార్యకర్తలు కొట్టుకుంటుంటారు, ఓట్లప్పుడు దంచుకుంటుంటారు. కట్ చేస్తే వీళ్ళిద్దరు కలిసి బెంగళూరులో రియల్ ఎస్టేట్లో పార్ట్నర్గా ఉంటారు. ఇట్లా నిజంగా తరచు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయం. ఇదేం రహస్యం కూడా కాదు. అలాగే సినిమా స్టార్ సెలబ్రిటీస్ కూడా పవన్ కళ్యాణ్ లేదా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అను, లేదా సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీ రామారావును, లేదు నందమూరి బాలకృష్ణ అండ్ చిరంజీవి అను, ఇట్లా రకరకాల ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు తరచూ కొట్టుకుంటుంటారు, లేదా సోషల్ మీడియాలో వారు జరుగుతుంటుంది. ఈ మధ్యకాలంలో కొత్త విద్య నేర్చుకున్నారు, దాని ట్రోలింగ్. అంటే వాళ్ళకు నచ్చని హీరోని ట్రోల్ చేయడము, ఆ సినిమా బాగాలేదనడం, దానికి సంబంధించినటువంటి లొసగులను బయట పెడతానికి ప్రయత్నం చేయడం, రకరకాలుగా వార్తలు వాళ్ళే క్రియేట్ చేసి దాన్నే నిజమని చెప్పేలా ఒకటికి 10 సార్లు చెప్పేసి 10 రకాల వార్తలు రాస్తారు. కానీ కొందరు నిజమనే స్థితిలో వస్తుంటారు. వాస్తవానికి ఈ ఫ్యాన్స్ ఎప్పుడూ కొట్టుకుంటుంటారే కానీ ఇంతవరకు ఆ సెలబ్రిటీ సినిమా స్థాయిలో ఉన్నంతవరకు అందరూ కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఈవినింగ్ అయితేనో లేతే ఒక స్టూడియోలో కలిసినప్పుడు కలిసే వాళ్ళు భోజనాలు చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళ చిత్రాలు వీళ్ళు షేర్ చేసుకుంటారు, వీళ్ళ చిత్రాల విషయాలు వీళ్ళు షేర్ చేసుకుంటారు. ఎక్కడైనా బర్త్డే పార్టీలో అక్కడో ఇక్కడో కలిస్తే వాళ్ళు కలిసే మాట్లాడుకుంటారు. ఇంకా స్నేహం ఎక్కువ ఉంటే వాళ్ళ సినిమా ఈవెంట్లోకి వీళ్ళని ఆహ్వానించి వీళ్ళని అతిథిగా పిలిపించుకుంటారు. ఇవంతా కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది. ఎటొచ్చి ఫ్యాన్సే కొట్టుకుంటూ ఉంటారు. సో ఇది మంచి కల్చర్ కాదు. వాస్తవానికి అయితే మనం చూస్తూనే ఉంటే వాళ్ళంతా మంచి స్నేహంగా ఉండండి. మనం ఏదో 4 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కొని చూసి వచ్చామా, నచ్చిందా లేదా అని ఉండాలి. లేదా నీకు అభిమానం ఏర్పడితే అతని సినిమాని ఇంకొక టికెట్ ఇంకొకసారి కొనుక్కొని చూస్తే అంతవరకు సరిపోతుంది. కానీ అభిమానం ఉన్నంత మాత్రాన అంగీలు చింపుకొని రకరకాల విన్యాసాలు చేస్తూ దాన్ని వ్యక్తీకరించుకునే తత్వం ఈ రోజుల్లో ఫ్యాన్స్లో ఎక్కువైపోయింది. ఆ స్టేజ్ దాటిపోయి ఉన్నా లేకున్నా అప్పులు చేసి కూడా సినిమా విడుదలైన తర్వాత సినిమా కోసం ఖర్చు పెట్టే విధానం కూడా మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇట్లా ఫ్యాన్స్ రకరకాలుగా చేస్తూ వాళ్ళ అభిమానాన్ని వెల్లడించుకోవడానికి లేదా వాళ్ళ తీవ్రతను తెలియజేయడానికి రకరకాల విన్యాసాలు పడడంలోనే పుట్టుకొచ్చే వార్తల్లో ఇదొకటి. ఇట్లాంటిది ఏంటంటే నాగార్జున అతని కొడుకు కుమారుడు అంటే ఇప్పుడు అఖిల్ వాళ్ళు సినిమాలు ఫ్లాప్ అవుతూ వాళ్ళకి కరెక్ట్ కెరియర్ లేకపోవడం వల్ల మహేష్ బాబు మీతో కలిపి ఒక సినిమా చేయండి అని మహేష్ బాబు అడిగితే కాదన్నాడని చెప్పేసి నాగార్జున కోపం అనేది దాని సారాంశం. ఇలా చెప్పడంతో ఎలా అర్థమవుతుందంటే నిజమే కదా, నాగార్జున కుమారులు ఇద్దరికి కూడా సరిగిన క్లిక్ అయితే సినిమా పెద్దగా లేవు కదా, మహేష్ బాబుని అడిగి ఉండవచ్చు అని ఆటోమేటిక్గా కామన్ మ్యాన్ ఎప్పుడైనా అనుకుంటాడు. సో నిజం అనుకొని రకరకాల వార్తలు రాస్తారు. వాస్తవానికి వాళ్ళ మధ్య స్నేహపూర్వం ఉంది. ఒకవేళ నిజంగా అడిగినా కూడా మల్టీ స్టార్ చిత్రం అంటే అదే నాగార్జున కూడా ఇంకో మల్టీ స్టార్తో చేయనప్పుడు ఆయన ఈక్వేషన్ ఆయన చూసుకుంటాడు. సో
సో వీళ్ళ ఈక్వైన్ చూసుకుంటారు, బిజినెస్ సెక్యూరిటీ చూసుకుంటారు, తన మార్కెట్ పడిపోకుండా ఏ హీరో అయినా కాపాడుకుంటారు, అది అందరూ చేస్తుంటారు. అలా కాపాడుకుంటూ ఎదుగుతూ వస్తూనే ఈ విధంగా ఇంతవరకు క్రేజీ వస్తుంటుంది. అదే చిరంజీవి అయినా సరే ఎవరైనా సరే, ఎంత ఫ్రెండ్లీ అయినా సరే ఆయన సినిమా కెరీరు, ఆయన బిజినెస్, ఆయన డిస్ట్రిబ్యూషను, ఎగ్జిబిటింగ్ ఎట్లా ఉంది, మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది, సినిమా ఉంటుందా పోతుందా, ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అని చూసుకుని సినిమా ఒప్పుకుంటారు. కాబట్టి అంత మాత్రం నాగార్జున అడిగంగా నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడగకపోయి ఉండొచ్చు, ఎందుకంటే అడిగి ఉండవచ్చు లేదా అడగకపోవచ్చు. అంత మాత్రం వాళ్ళ మధ్య కోపం ఉండడానికి అవకాశం లేదు. మంచిగా హ్యాపీగా స్నేహపూర్వకంగా ఉంటారు. ఇద్దరు కూడా ఎక్కడ కలిసినా కూడా మంచిగా హ్యాపీగా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ తండ్రులు ఇద్దరు కూడా నటులే. అలా అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా స్నేహపూర్వకమైనటువంటి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్గా చెప్పొచ్చు. వీళ్ళు అక్కడ హైదరాబాద్, చెన్నైలో పెరిగిన తర్వాత వచ్చినా కూడా నాగేశ్వరరావు గారును సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా సమకాలికంగానే ఎదుగుతూ వస్తున్నట్టు క్రమంలో అలా ఫ్యామిలీస్ మంచి స్నేహబంధం ఉంది. అంత మాత్రాన వీళ్ళకు విడిపోతారని అనుకోవడం కానీ వీళ్ళ మధ్య వైరమ్యం ఉందనుకోవడానికి అవకాశం లేదు. జస్ట్ ఇది గ్యాసిప్స్ కానీ మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.